మోకాలు నొప్పి ప్రతి చోట కూడా మోకాలు నొప్పి. ఇప్పుడు ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ తీసుకున్నామంటే దగ్గర ఆ హాస్పిటల్లో ఒక 500 మంది కొత్త ఓపీ వెళ్ళి చూపించుకొని వెళ్ళారంటే దాంట్లో 90% 500 మందిలో అంటే అరౌండ్ 450 మెంబర్స్ మోకాలు నొప్పితోనే ఉంటారు. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ వల్ల, మన అలవాట్ల వల్ల, మనం చేసే జాబ్ వల్ల, ఈ పొల్యూషన్ వల్ల, ప్లస్ ఆల్సో మన యాక్టివిటీస్ వల్ల మోకాళ్ళు చాలా తొందర వయసులోనే అరిగిపోతున్నాయి. ఈరోజు పొద్దున్న నేను ఒక ఓపీ చూశాను, 35 years, లెఫ్ట్ నీ కంప్లీట్గా అరిగిపోయింది. ఇప్పుడు ఆమెకి ఏం ట్రీట్మెంట్ చేస్తాం? ఉన్నది ఒకటి ప్లాస్మా థెరపీ, దాంతో ఆమె హ్యాపీగా రికవర్ అయింది. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే 35 ఏళ్లకే మోకాలు అరిగిపోయింది. అందుకని ఒక 90% హాస్పిటల్కి వెళ్ళే అందరూ కూడా వివిధ జబ్బులతో వెళ్తారు కదా, దాంట్లో 90% మోకాలు నొప్పులు. సరే సార్, మరి 35 ఏళ్లకే వచ్చేస్తుంది అన్నారు కదా, మరి ఎట్లా ఆపాలంటే మన మోకాలు నొప్పిని మనమే తగ్గించుకోవచ్చు, మనమే రాకుండా చూసుకోవచ్చు. నేను ఒకటే చెప్తాను, 35 ఏళ్ళు దాటిన తర్వాత మీ లైఫ్ స్టైల్ని మీరు మార్చుకోవడం ద్వారా మోకాళ్ళ నొప్పుల జోలికే పోవాల్సిన అవసరం, ఏ డాక్టర్ దగ్గర రావాల్సిన అవసరం లేదు, ఏ ఆపరేషన్ అవసరం లేదు, ఏ ప్లాస్మా థెరపీ అవసరం లేదు, ఏ ఇంజెక్షన్స్ అవసరం లేదు, ఎటువంటి టాబ్లెట్స్ తినాల్సిన అవసరం లేదు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అనవసరంగా నిలబడకండి, అనవసరంగా నడవకండి. పొద్దున సాయంత్రం మినిమం ఎక్సర్సైజ్ అంటే ఒక 1/2 hour to 45 minutes మీ బాడీకి అనుగుణంగా ఎక్సర్సైజ్ చేసుకోండి. హెల్దీ డైట్ కరెక్ట్ టైంకి తినండి. హెల్దీ డైట్ అంటే మళ్ళీ పిచ్చి ఫుడ్లు అని తినొద్దు. మీ అమ్మా నాన్న చిన్నప్పటి నుంచి మీకు ఏ ఫుడ్ అయితే పెట్టి మీ బాడీ పెరిగిందో అదే ఫుడ్ మీ హెల్దీ డైట్. పొద్దున్న బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం 1-1:30కి లంచ్, మళ్ళీ నైట్ 7:30 to 8 డిన్నరు, చిన్న ఎక్సర్సైజ్ మార్నింగ్ ఈవినింగ్ చేసుకొని ఇలాగా హెల్దీగా ఉండడం ద్వారా మీరు మోకాలు నొప్పికి పోవాల్సిన అవసరమే లేదు. మళ్ళీ చెప్తున్నాను, అనవసరంగా నిలబడకండి, అనవసరంగా నడవకండి. నడవగలుగుతున్నాం కదా అని గంటలు వాకింగ్ చేయడం ద్వారా మీ మోకాళ్ళు తొందరగా అరిగిపోతాయి. 30 minutes to 40 minutes వాకింగ్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. అంతకంటే ఎక్కువ చేయడం ద్వారా మీరు ప్రతి హాస్పిటల్ మోకాళ్ళ నొప్పి కోసం తిరగాల్సి వస్తుంది. ఈ చిన్న చిట్కాలు పాటించండి. ఏవేవో పిచ్చి ఫుడ్లు కొనుక్కొని బయట తినాల్సిన అవసరం, అనవసరం డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం. రొటీన్ ఫుడ్ తినండి. మీరు చిన్నప్పటి నుంచి ఏం తిన్నారో అదే తినండి. ఒకవేళ కొంచెం లావ్ అవుతున్నారని మీకు అనిపిస్తే దాని క్వాంటిటీ తగ్గండి. అంతే తప్పితే మీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఇంకేం చేయాల్సిన అవసరం. ఇవి చేసుకోండి, చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోండి. 35 ఏళ్ల నుంచి అలవాటు చేసుకుంటే 40 కాదు, 50 కాదు, 70 వరకు కూడా మీ మోకాళ్ళు అరగవు.